ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. గురుదేవా, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ జ్యోతిర్లింగ విశేషాలు మాకు వివరించండి అంటూ అడిగారు శిష్యులు. చెప్పడం ప్రారంభించారు గురువుగారు. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ విధుడు, యజ్ఞ యాగాది కర్మలను ఆచరించేవాడు. గొప్ప శివభక్తుడు. అతనికి 4 కుమారులు కలరు. ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనే పర్వతం ఒకటున్నది. ఆ పర్వతము మీద దూషణుడు అనే రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరబల గర్వితుడై బ్రాహ్మణులను పీడిస్తున్నాడు. యజ్ఞ యాగాది కర్మలు పాడు చేస్తున్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు. ఆ రాక్షసుని సేన గ్రామంలో పడి ప్రజలను పీడిస్తోంది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్దగా అరుస్తూ వేదప్రియుడిని చంపడానికి చూస్తున్నాడు. ఆ సమయంలో వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తున్నాడు. ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు. మరుక్షణంలో ఆ శివలింగము నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుడిని చంపివేశాడు. రాక్షసుడు మరణించగానే అతడి సేన కూడా పలాయనం చిత్తగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, వత్స, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, ప్రభు, భక్తవత్సల, ఆత్రత్రాణ పరాయణ, నువ్వు మృత్యుంజయుడువు. నీ కృపా విశేషము వల్లనే ఇవాళ నా ప్రాణాలు నిలిచినాయి. కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలసి భక్తులను రక్షించవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమైనాడు. ఈ క్షేత్రం సిప్రా నదీ తీరంలో ఉన్నది. సిప్రా నదిలో స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని సేవించినట్లయితే దరిద్రము, అన్ని రకాల దుఃఖాలు, అన్ని భయాలు పారిపోతాయి. ఇక్కడ ఆలయము 5 అంతస్తులుగా ఉన్నది. క్రింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఈ లింగానికి అభిషేకం చేసి చితాభస్మాన్ని లింగానికి అలంకరిస్తారు. గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు సిప్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత అవంతిక. ఈ పట్టణాన్ని అవంతి అని కూడా అంటారు. ఆకాశంలో తారకేశ్వరలింగము, పాతాళంలో హటకేశ్వరలింగము, భూలోకంలో మహాకాళేశ్వరలింగము దేవతలకు కూడా పూజనీయము అంటూ చెప్పారు గురువుగారు. శ్రీమాత్రే నమః.